ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం చేశారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో డివి రాఘవన్ను గెలిపించుకోగలిగితే ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకోగలం. క్లస్టర్ కాంప్లెక్సులపై విద్యాశాఖ అధికారులు రుద్దిన నిరంకుశ నిర్ణయాలను మార్చుకోవాలని మీడియా ముందు ఐ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ విజ్ఞప్తి ఏమంటే, గత ఎన్నికల్లో మరి 1,00,000కు పైగా ఓట్లతో 70,000 మెజారిటీతో గెలిపించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం పీడీఎఫ్ అభ్యర్థిగా దిడ్ల వీర రాఘవులు అభ్యర్థిత్వాన్ని పీడీఎఫ్, యూటీఎఫ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయి. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 2007 నుండి మరి ఈ వేళ వరకు కూడా ఇంచుమించుగా దగ్గరగా 2 దశాబ్దాల పాటు 13 మంది ఎమ్మెల్సీలు 26 సార్లు గెలిపించుకున్న చరిత్ర ఉంది. వీళ్ళందరూ ఒక విలువలకి ప్రతీకగా ఉన్నారు. ప్రజా ఉద్యమాల నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకులుగా, ప్రజా సమస్యల మీద విస్తృత అవగాహన ఉన్నటువంటి నాయకులుగా, ఇన్సైడ్ కౌన్సిల్, అలాగే అనేకమైనటువంటి ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చకు పెట్టడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, నిలదీయడం జరిగింది. శాసన మండలిలో ఒక చిన్న సమయం వచ్చినా, కొన్ని నిమిషాల సమయం వచ్చినా కూడా అది ప్రజా సమస్యల ప్రస్తావనకే మేము వినియోగించామని చెప్పి చెప్పదలిచింది. ఈవేళ మాకు తెలిసిన సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ప్రతి దానికి కూడా పీడీఎఫ్ స్పందించిందని చెప్పి నేను చెప్పదలిచింది. స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించిందని చెప్పి చెప్పదలిచింది.